వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. విశాఖ గూగుల్ డేటా సెంటర్పై మాటల తోటాలు పేలుతున్నాయి. మాజీ మంత్రి అమర్నాథ్ వర్సెస్ మంత్రి నారా లోకేష్గా మారింది వ్యవహారం. ఉద్యోగాలు వచ్చేది 200 మందికేనని వైసీపీ అంటుంది. మరోవైపు భారీగా ఉద్యోగాలు వస్తాయని, ప్రయోజనాలు ఉంటాయని టీడీపీ చెప్తోంది. గూగుల్ డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలని ఆంధ్రప్రదేశ్కు అనుకూరే ప్రయోజనం ఎంత? ప్రస్తుతం ఇదే అంశంపై రెండు పార్టీల మధ్య హాట్ డిబేట్ నడుస్తున్న నేపథ్యం అనేది ఒకటి. డిబేట్ ప్రారంభానికి కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కొన్ని కామెంట్స్ చేశారు. ప్రిజనరీ అనేవాడు అడ్డుకుంటాడు, విజనరీ అనేవాడు సాధిస్తాడంటూ దీన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ అంశంపై మనం డిబేట్లోకి వెళ్ళబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రభుత్వ మాజీ విప్, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న కరణం ధర్మశ్రీ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. కరణం ధర్మశ్రీ గారు, గూగుల్ డేటా సెంటర్ విశాఖకి రావటాన్ని ఒక తలమానికంగా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఎంత సామర్థ్యంతో, ఎంత కెపాసిటీతో, అమెరికా కాకుండా అమెరికా వెలుపల గూగుల్ ఇంత వ్యయంతో ఒక సెంటర్ పెట్టడం ఇదే తొలిసారి అనేది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. రాబోతున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు, విశాఖకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, భారీ సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయి అన్నది జరుగుతున్న చర్చ. దీనిపైన మీరు కేవలం 200 ఉద్యోగాలే వస్తాయి, తక్కువ ధరకే భూములు ఇస్తున్నారు అంటాం కరెక్టేనా? రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే ప్రాజెక్టు విషయంలో కూడా రాజకీయాలు చేయటం కరెక్టేనా? ఒకటే సతీష్ అన్న, ఈ 10 టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. నమస్తే. తెలియజేస్తూ, ఇన్ఫ్యాక్ట్ గూగుల్ రావడం కానీ, గూగుల్ లాంటి గూగుల్ ద్వారా డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్స్ రావాలని కానీ, లేదు గూగుల్ ద్వారా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు రావాలని కాంక్షించడంలో 100% మేము స్వాగతిస్తున్నాం. అది రావాలి, గూగుల్ కావాలి, కానీ మభ్య పెట్టకూడదని అంటున్నాం. ప్రభుత్వం అనే విషయంలో ఏంటంటే, దయచేసి ఎప్పుడు కూడా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఒకే ఒక సూటిగా నేను ప్రశ్నిస్తాను, ఎన్ని ఉద్యోగాలు అవకాశాలు కలుగుతున్నాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి? దీనికి యాన్సిలరీ యూనిట్స్ అట గూగుల్ సెంటర్ వచ్చేస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వచ్చేస్తుంది, యాన్సిలరీ యూనిట్స్ వస్తాయట. యాన్సిలరీ యూనిట్స్ నాకు తెలిసి సాఫ్ట్వేర్ కంపెనీలో యాన్సిలరీ యూనిట్స్ ఉండవు. ఎందుకంటే ఫార్మ్గా ఏదన్నా ఫర్మ్గా ఒకే ఫర్మ్ ఉంటుంది, ఆ ఫర్మ్ ద్వారా ఉన్నటువంటి తప్ప యాన్సిలరీ యూనిట్స్ అనేది ఉండదు. బట్ ఇక్కడ ఓన్లీ నిన్న ఇచ్చినటువంటిది పెద్ద ప్రధానమంత్రి దగ్గర నుంచి, కూటమి నాయకుల దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా కడకు కేంద్ర మంత్రులు కూడా మరి అవగాహన నుండి మాట్లాడుతున్నారో తెలియదు, అవగాహన లేక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ దీనివల్ల 10,000 మందికో 20,000 మందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నట్టు, ఎక్కువ మందికి ఏమో 1,00,000 ఉద్యోగాలు ఇక్కడికి దీనివల్ల విశాఖపట్నం ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నట్టు మీరు ఇందాక ఒక మాట చెప్పారు. గూగుల్ సంస్థ గురించి రావడం వల్ల గూగుల్ అనేది వస్తుంది, డేటా సెంటర్ వస్తుంది, అది తలమానికంగా ఉందని. తలమానికంగా ఉంటుందో లేదు తెలియదు, కానీ తలనొప్పిగా అయితే ఉంటది. నాకున్న సందేహాలు అవి కానీ నివృత్తి చేయకపోతే 100%. ఎందుకు చెప్తున్నానంటే, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆహ్వానించేటప్పుడు ఏమైనా కోరుకుంటుందంటే, ఒక మంచి సంస్థ వస్తుంది, లేదు మంచి వ్యవస్థ వస్తుంది, ఈ వ్యవస్థ వల్ల ఒక బ్రహ్మాండమైనటువంటి ఎక్కువ ఉద్యోగాలు పెరుగుతున్నాయి, లేదు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, అంతేకాకుండా అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి చాలా మంచి శుభపరిణామం అనేది జనరల్ గా పెట్టుబడిదారులని, ఆ సంస్థలని, ఆ వ్యవస్థలని మనం ఆహ్వానిస్తాం. అంతే కదా సతీష్ అన్న? జనరల్ గా ఒక సంస్థ, ఒక పెట్టుబడిదారుడు వస్తున్నాడంటే ఆయన వల్ల రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఎంత, రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, లేదు ఆ సంస్థ పెట్టడంలో ఉద్యోగాలు, ఎన్ని అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేది మనం జనరల్ గా అంటే 1,50,000 ఉద్యోగాలు రానున్న 5 ఏళ్లలో రాబోతున్నాయన్నది ఒకటి. రెండోది, హైదరాబాద్కి సంబంధించి కూడా ముందు ప్రారంభంలో ఐటీ కంపెనీలు వచ్చేటప్పుడు చాలామంది ఇలాగే అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కు ప్రధాన ఆయువు పట్టు ఆదాయమే అయిపోయింది కదా. ఇంకా ప్రాజెక్ట్ రాలేదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏంటి, అనుకూల ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించడం అనేది రాజకీయంగా మీకు ఇబ్బంది కలిగించే పరిణామం కాదా?
ఇక్కడ ఒక మాట, హైదరాబాద్ ఇది వేరు. హైదరాబాద్కి సంబంధించినటువంటిది కంపెనీలు వచ్చేటప్పుడు, ఇప్పుడు ఈవేళ చంద్రబాబు నాయుడు ఒక పేపర్లో కూడా ఒక మాట చెప్పాడు, మీకు గుర్తుందో లేదో. నేనే అక్కడ మైక్రోసాఫ్ట్ అది అక్కడ తీసుకొచ్చింది, హైదరాబాద్ తీసుకొచ్చింది. హైటెక్ సిటీ. హలో హైటెక్ సిటీ. హైటెక్ సిటీ కాకుండా నేను అప్పుడు ఏంటంటే అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చేటప్పుడు డేటా సెంటర్ కాదు, డెవలప్మెంట్ సెంటర్ రావాలని చెప్పేసి ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే ఎన్నో సంస్థలకు అవకాశం కలిగించారు అక్కడ. ఎక్కడ? హైదరాబాద్ లో. కానీ డేటా సెంటర్ కాదు, దట్ ఈస్ నాట్ ఏ డేటా సెంటర్, దట్ ఈస్ ప్యూర్లీ డెవలప్మెంట్ సెంటర్స్. డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి 10,000 ఎంప్లాయీస్ 20,000 ఎంప్లాయీస్ జనరేట్ అయ్యారు. ఇక్కడ తెస్తున్నది డేటా సెంటర్. నిన్న ఈనాడు పేపర్లో కాదు, మొన్న కూడా వాళ్ళు అథెంటిక్ గా వాళ్ళు ఆథరైజ్డ్ గా ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే గూగుల్ డేటా సెంటర్ వస్తుందో, గూగుల్ డేటా సెంటర్ ద్వారా వస్తున్నటువంటిది కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పిన మాట ఆథరైజ్డ్ గా. ఓకే. ఈ రోజు మీరేం చెప్తారు, 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, 1,50,000 వస్తాయి. ఓ అమ్మ వస్తే హ్యాపీ, మా అంత హ్యాపీ ఫీల్ అయినా లేరు, మా ప్రాంతం డెవలప్ అవుతుందని స్వాగతిస్తాం. కానీ వాళ్ళు చెప్తున్నది కేవలం 200 ఉద్యోగాలు, 82,000 కోట్లు పెట్టుబడులతో వస్తున్నటువంటిది కేవలం 200 ఉద్యోగాలు అంటున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకి కలిగిస్తున్నట్టు రాయితీలు ఎంత తెలుసండి? ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు అయితే అసలు చెప్పలేని 22,000 కోట్ల పైన రాయితీలు పర్టికులర్ గా ఇస్తుంది. 22,000 కోట్ల రాయితీలు వస్తుంది. ఎందుకు ఇస్తుంది అక్కడ? నిన్ననే మా ఐటీ మంత్రి, ఎక్స్ ఐటీ మంత్రి అయినటువంటి అమర్నాథ్ కూడా చెప్పారు క్లియర్ గా. ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా బాగా అవగాహన ఉంది. మేము ఇన్ఫోసిస్ ఇక్కడికి వచ్చేటప్పుడు, ఇన్ఫోసిస్ ఇక్కడ డేటా సెంటర్ మేము తెచ్చేటప్పుడు, అక్కడ ఇన్ఫోసిస్ ఇక్కడ విశాఖపట్నం తెచ్చేటప్పుడు డేటా సెంటర్ తో పాటు డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలని మేము ఫోర్స్ చేశారు. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్టికులర్ గా ఆ రోజు అడిగారు. ఎన్ఆర్బిట్ మాల్ ఇక్కడ పెట్టడంలో గానీ, ఇన్ఫోసిస్ ఇక్కడ తేవడంలో గానీ, ఇన్ఫోసిస్ చేసేటప్పుడు మీకు ఇంత రాయితీలు ఇస్తున్నాం కదా, అదానీ గ్రూప్ వాళ్ళకి కూడా ఏమండి మీకు ఇంత రాయితీలు ఇస్తున్నాం, ఇంత భూమి తక్కువ ధరకే ఇస్తున్నాం, రూపాయికే 95 పైసలకి ఎకరా ఇస్తున్నాం, మీకు ఇంత మేలు జరుగుతుంది, ఎంత వాటర్ మీకు ఇంత మేలు జరుగుతున్నప్పుడు మీరు ఒక ఐటీ టవర్ పెట్టండి. ఐటీ టవర్ పెడితే ఐటీకి సంబంధించిన ఉద్యోగస్తులు అందరూ కూడా వస్తారు, ఇక్కడే ఉద్యోగాలు పెరుగుతాయి, 10,000 ఎంప్లాయీస్ పెరుగుతుందంటే దానివల్ల రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ కి ఇన్కమ్ వస్తుందని ఆ రోజు మేము చెప్పి ఫోర్స్ పెట్టి ఆ రోజు ఇన్ఫోసిస్ కి పెట్టాం. ఇన్ఫోసిస్ ఆ రోజు కేవలం 1000 మంది అన్నారు. ఈ రోజు డెవలప్మెంట్ సెంటర్ తీసుకు అడుగులు వేశారు కాబట్టి 2,500 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ వల్ల కేవలం మాకు ఒరిగింది ఒక రకంగా విజయసాగర్ గారు, భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయని మీరు చెప్తున్నారు, కేవలం 200 ఉద్యోగాలే వస్తాయి, అలాంటిది రావటం మేము స్వాగతిస్తాము. కానీ మన రాష్ట్రం వాళ్ళకి చేస్తున్న ప్రయోజనాలు ఎంత, మనకు కలుగుతున్న ప్రయోజనం ఎంత, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న అంశం. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు అట్లాగే ధర్మశ్రీ గారికి నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు 200 ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఏమన్నా గూగుల్ వాళ్ళు ధర్మశ్రీ గారికి లేదంటే వైసీపీ వాళ్ళకి ఏమైనా ఫోన్ చేసి చెప్పారండి? అది కనీసం అంటే ఆ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి ప్రజల్లో అబాసు పాలు ఎన్నిసార్లు అవుతారో నాకైతే అర్థం అవుతుంది. ఎవరైనా మెడ మీద తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా సరే 1,37,000 కోట్ల పెట్టుబడి పెడితే 200 మందితో పని ఆ వ్యవస్థ నడుస్తుంది అనడమే పెద్ద మూర్ఖత్వం, పెద్ద బూత్. అది ఏది 1,37,000 కోట్ల పెట్టుబడిలో 200 మందితో ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది అనుకోవడం పెద్ద బూతు. అంటే వాళ్ళకున్న అవగాహన దీన్ని బట్టి అర్థమైపోతుంది, ఎంత మాత్రం వాళ్ళకి అవగాహన ఉందో అర్థమవుతుంది. అంటే అమర్నాథ్ గారు పీరియడ్ లో ఇన్ఫోసిస్ ఇంకోటి వచ్చేసి అదాని డేటా సెంటర్ కి భూములు ఇచ్చాము, భూములు ఇచ్చేటప్పుడు టవర్స్ కట్టి ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయాలి, 25,000 ఉద్యోగాలు కల్పించాలని నిబంధన పెట్టాము. ఇప్పుడు అలాంటి నిబంధనలు ఎందుకు పెట్టలేదు? ఇది మాజీ మంత్రి అమర్నాథ్ గాని ధర్మశ్రీ గారు గాని ప్రస్తావిస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. గవర్నమెంట్ అంటే అప్పనంగా ఇవ్వదు ఏది అంటే ప్రధానమంత్రి మోడీ గారు, అశ్విని వైష్ణవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు
నిర్మలా సీతారామన్ గారు వీళ్ళంతా అంటే వీళ్ళకంటే వీళ్ళు చాలా పెద్ద మేధో సంపత్తి కలిగిన వాళ్ళుగా వీళ్ళు ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట. ఆ కోడిగుడ్డు మంత్రిగా పనిచేశాడు కదా, అప్పడాలు కోడిగుడ్లు ఈ వీటి మీద మాట్లాడినటువంటి మంత్రి ఈ డేటా సెంటర్ లో కనీసం మినిమం హోంవర్క్ చేయకుండా. విద్యాసాగర్ గారు చిన్న క్లారిఫికేషన్ అండి, మీకు మాట్లాడొచ్చా విద్యాసాగర్ గారు? నాది కంప్లీట్ అవ్వండి, మీరు చెప్పండి తర్వాత. కాదు, మీరు అంటున్నారు కదా, నేను అంటే గూగుల్ సంస్థ చెప్పిందని, గూగుల్ సంస్థ చెప్పింది 200 ఉద్యోగాలే వస్తున్నట్టు నిన్న మీ అంటే జీవోలో 200 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు అన్నది వైసీపీ లేవనెత్తుంది విద్యాసాగర్ గారు. జీవో కాదు, వాళ్ళ ఆథరైజ్డ్ పేపర్ అయినటువంటి ఈనాడు పేపర్ లో కూడా క్లియర్ గా వచ్చింది. ఈ పెట్టుబడిదారులు అన్ని 1,87,000 కాదు, యాక్చువల్ గా 87,000 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ లో గూగుల్ డేటా సెంటర్ కి ఇంత వస్తుంది, 200 ఉద్యోగాలు మాత్రమే. ధర్మశ్రీ గారు చిన్న కరెక్షన్ ఏంటంటే నిన్న మాత్రం 10 బిలియన్లు అన్నారు, అంటే అది 87,500 కోట్లు. కానీ నిన్న ప్రకటన చేసేటప్పుడు 15 బిలియన్లు అన్నారు, అది ఇప్పుడు 1,31,000 కోట్లకు వచ్చింది. కాదు, ఇప్పుడు వైసీపీ వాళ్ళతో వచ్చిన సమస్య ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలతో వీళ్ళు ప్రజల్లో ఏదో మభ్యపెట్టాలని ట్రై చేస్తారు. నేను అడుగుతున్నా, 1,37,000 కోట్ల రూపాయలకు నిన్న ఢిల్లీలో అగ్రిమెంట్ జరిగింది. ఆ అధ్యక్షతలో స్టేజ్ మీద కూర్చొని సిగ్నేచర్ పెట్టాడు భారతదేశ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూర్చున్నాడు. నేనేమంటానంటే అంటే మెడ మీద తలకే ఉండేటోడికి ఇది ఆలోచించాలా అంటున్నా, కనీసం ఆ జ్ఞానం అన్నా పెంచుకోవాలా. 1,37,000 కోట్ల రూపాయలతో పెట్టే పెట్టుబడితో వచ్చే ఓ ఇండస్ట్రీలో 200 మందితో అది కార్యాచరణ సాధ్యం అవుతా లేదా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం అన్నదే పెద్ద బూతు ఉంటున్నా నేను. అది పెద్ద బూతు. కనీసం వీళ్ళు హోంవర్క్ అన్నా చేసుకొని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే కనీసం ఒక అర్థం ఏమైనా ఉంటది. విద్యాసాగర్ గారు మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, అవగాహనతో మాట్లాడండి దయచేసి. మీకు తెలుసా, మీరు ఎందుకు మీ మాటే పరిగణలో తీసుకుందాం, మీరు చెప్పిన మాట. నేను ధర్మశ్రీ గారు మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయాలా? ధర్మశ్రీ గారు మీ పాయింట్ నాకు అర్థమైంది, నేను విద్యాసాగర్ గారు చేత మాట్లాడిస్తాను. విద్యాసాగర్ గారు అంటే 200 కాదు 2 ఉద్యోగాలు వస్తాయని ధర్మశ్రీ గారు అడుగుతున్నారు. 200 కాదు 2 ఉద్యోగాలు వస్తాయని 10,000 మందికి వస్తున్నాయా, 5,000 మందికి వస్తున్నాయా? విద్యాసాగర్ ఏం చెప్తే అది ఆథరైజ్డ్ గా చెప్పుకుందాం. రైట్, ఓకే. ధర్మశ్రీ గారు మీరు చెప్పింది విద్యాసాగర్ గారు విన్నారు, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. విద్యాసాగర్ గారు మాట్లాడి ఒక సంస్కారం అనేది ఒకటి ఉండాలి. ఆయన మాట్లాడేటప్పుడు నోరు కూడా తెలవరా. నేను మాట్లాడేటప్పుడు ఆయనకి విప్పుగా పనిచేసిన వ్యక్తికి ఇంతకంటే నేను పెద్ద పదం వాడలేను. ఆయన సంస్కారం నిరూపించుకోవాలంటే ఎదుటోడికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఆ డెమో డెకోరం కూడా తెలియని వాళ్ళు కూర్చోబెట్టకండి నాతోటి. ఐఎమ్ ఏ మోస్ట్ సీనియర్ ప్యానలిస్ట్. ఓకే, అట్లీస్ట్ let him maintain the decorum at least. Maintain the decorum. రైట్ విద్యాసాగర్ గారు పాయింట్ లోకి వచ్చాయి. మీరు అంత టెంప్ట్ అయిపోకూడదు. You have to maintain your dignity first of all. I maintained. Just you maintain. Right. విద్యాసాగర్ గారు 200 కాకపోతే 2 ఉద్యోగాలు వస్తాయని ఒక ప్రశ్న అడిగారు. సబ్జెక్ట్ లోకి వద్దాం. అదే నేను చెప్తాను. చెప్పండి. కనీస హోంవర్క్ లేకుండా అమెరికా తర్వాత ఇండియాలో పెడుతున్నటువంటి ప్రపంచంలో ఎక్కడా లేదు. అమెరికాలో 5 ప్లేసుల్లో ఉంది. ఏది గూగుల్ కి సంబంధించి మొత్తం 54 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఒక సెంటర్ లో పెట్టాడు. 5 రాష్ట్రాల్లో పెట్టినటువంటి పెట్టుబడి వాడు 2 లక్షల అంటే మన ఇండియన్ కరెన్సీలో 2,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉంది అక్కడ అమెరికాలో. ఇండియాకు వచ్చేసరికి 1,37,000 కోట్ల పెట్టుబడి ఉండాలి. అక్కడ ఆ డేటా సెంటర్ లో వచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా అండి? దగ్గర 1,75,000 ఎక్కడ అమెరికాలో. ఇక్కడ రమారమి దగ్గర 1,00,000 నుంచి 1,20,000 మంది ఉద్యోగాలు రాబోతున్నాయి ఇక్కడ. ఇది ఎవరు అంటే ఫైనాన్షియల్ గా కూడా అవగాహన లేకుండా 1 కోటి రూపాయలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంతమందికి ఉద్యోగ కల్పన వస్తుంది అనేది ఒక పారామీటర్ ఉంటది. ఒక పారామీటర్ ప్రకారము ఈ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ పెడితే ఎంతమంది ఉద్యోగస్తులు కావాలా, ప్రతిదానికి ఒక పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్ లో 1,37,000 కోట్లు అంటే దాదాపు 1,37,000 మందికి అవకాశం ఉంది. ±5 to 10% ఉండొచ్చు జనరల్ గా. ఇది పారామీటర్, ఇది స్టాండర్డ్ పారామీటర్. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటిది. ఏ కంపెనీ పెట్టాలన్నా ఈ పద్ధతిలోనే పెడుతుంది. 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఒకరికి ఉద్యోగం, లాంగ్ రన్ డిస్టెన్స్ లో ఆలోచించి పెట్టేది. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. ఇది ఈ మాత్రం అవగాహన లేకుండా
ఈ 200 ఉద్యోగాలు 300 ఉద్యోగాలు ఎవడైనా సరే 200 ఉద్యోగాలతో 1,37,000 కోట్ల రూపాయలతో ఇన్స్టిట్యూషన్ రన్ అవుతుంది, ఆర్గనైజేషన్ రన్ అయ్యేది భూ ప్రపంచం మీద ఎక్కడన్నా ఉందా? ఓకే, మనం మాట్లాడేటప్పుడు కనీసము మినిమం అవగాహన ఉంటది. ఏ మాత్రం అవగాహన లేకుండా ఏ మాత్రము చేసుకోకుండా అసలు ఇది ఫస్ట్ డేటా సెంటర్ అమెరికాలో ఉంది, ఫస్ట్ డేటా సెంటర్ లో అమెరికాలో ఉంది, అక్కడ ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ 1,30,000 కోట్ల 37,000 కోట్ల. ధర్మశ్రీ గారు వైసీపీ నేతలు గ్రౌండ్ వర్క్ చేయకుండా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 1,37,000 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు భారీగా ఉద్యోగాలు వస్తాయనేది అందరికీ తెలిసిన అంశం. కేవలం 200 ఉద్యోగాలు వస్తాయని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. క్లియర్ గా లోకేష్ క్లియర్ గా చెప్పినటువంటి మాట, ఈనాడులో వచ్చినటువంటి మాట, ఈనాడు పేపర్ లో వచ్చినటువంటి మాట, గూగుల్ డేటా సెంటర్ ద్వారా వస్తున్నటువంటి లక్ష ఉద్యోగాలు గూగుల్ సెంటర్ వల్ల వస్తే విశాఖపట్నం కూడా చాలా అద్భుతంగా మంచి ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ ఇది ఏంటంటే కేవలం దీన్ని ఏదంటే దీన్ని మీరు ఒక బిజినెస్ కింద ఏదో అక్కడ మీరే ప్రపంచంలో తెలివైనటువంటి వాళ్ళు అయినట్టు రాయితీలు విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ ఏదో పెట్టేస్తున్నట్టు బూస్టప్ ఇస్తున్నారు. కానీ ఇది అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాట. మీకు తెలుసో తెలీదో ఇక్కడ ఉన్నటువంటిది విశాఖపట్నానికి టోటల్ పాపులేషన్ కావాల్సింది యాక్టివేల్ గా టోటల్ పాపులేషన్ ఇండస్ట్రీస్ కావాల్సింది పోలవరం ద్వారా 23.44 టీఎంసీ వాటర్ రాజశేఖర రెడ్డి గారు 2004లో కేటాయించారు. కానీ ఇక్కడ 5 టీఎంసీ వాటర్ ఇప్పుడు గూగుల్ సంస్థకి కావాలా? మీరు చెప్పిన ప్రకారం 5 టీఎంసీ వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నారు? దానికి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మీరు ఏం చూశారు, ఏం తెచ్చారు? 5 టీఎంసీ వాటర్ ఎక్కడ? దీనివల్ల గ్రౌండ్ వాటర్ డెడ్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ సుమారు ఎప్పుడు 2004లో పెట్టినటువంటి అనాలిసిస్ అది. ఈరోజు 2026 2025-26 అనేసరికి ఇక్కడ వైజాగ్ పాపులేషన్ 30 లక్షల పైన దాటింది. అంటే డొమెస్టిక్ పర్పస్ కోసం వాటర్ని ఎలా ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇన్ఫోసిస్కి ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఇండస్ట్రీస్కి ఎక్కడ ఇస్తున్నారో దీనికి ఒక అవగాహన లేకుండా మీరు అగ్రిమెంట్ చేస్తే దానికి ఈ సందేహాలు నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. పోలవరం ఎడం కాలువ ద్వారా కేవలం 23.44 ఇంకా పోలవరం కాలువ ఎప్పుడు వచ్చేస్తుంది? ఒకవేళ వచ్చింది అనుకుందాం, కానీ ఆ కెనాల్ కెపాసిటీ సరిపోదు. కెనాల్ కెపాసిటీ పెంచుతున్నట్టు కూడా మీ చంద్రబాబు గాని మీ లోకేష్ బాబు గాని చెప్పలేదు. అక్కడికి వెళ్ళి అక్కడ షో వర్క్ చేసి పేపర్ ద్వారా చేస్తున్నారు. కానీ ధర్మశ్రీ గారు సరే, మీరు అన్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి, ఏపీ మంత్రి నారా లోకేష్ కి, మిగతా ఇక్కడ ఉన్న టీడీపీ నేతలకు అవగాహన లేదనుకుందాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి అవగాహన లేదా? ఇంత పెద్ద ప్రాజెక్ట్ సంబంధించి చర్చ జరుగుతుంది కదా, కేవలం వైసీపీకి అవగాహన ఉంది, మిగతా వాళ్ళకి లేదు అంటాం కరెక్టేనా? కాదు, నాట్ ఓన్లీ ధర్మశ్రీ సందేహం. ఇది ఏంటంటే ఎంటైర్ పాపులేషన్, ఇంటలెక్చువల్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కానీ అందరి దగ్గర కూడా ఈ నిన్న ఈవేళ చర్చ జరుగుతుంది. మీకు తెలుసో తెలీదో, విశాఖపట్నానికి ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారంగా ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుందో, ఎంత పవర్ వినియోగం చేసుకుంటున్నారో, ఎంత కరెంట్ ఇండస్ట్రీస్ అవుతుందో ఒక రోజుకి అయ్యే దానికి ఒక్క డేటా సెంటర్ అవుతుంది. విజయసాగర్ గారు ధర్మశ్రీ గారు లేవనెత్తిన అంశంపై మీ సమాధానం ఏంటి? చెప్పండి. ఇలాంటివి ఏమీ క్లారిటీ లేకుండా ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు. ఇప్పుడు అదే అంటే వీళ్ళకి అవగాహన లోపం దీంతోనే వస్తుందంట. నేను అనేది అంటే ఇప్పుడు మీరు వాటర్ అడిగారు అంటే వాటరు ఇంత పెద్ద వ్యవస్థ, ప్రభుత్వం అంటే ఒక ఇంత పెద్ద వ్యవస్థ అంటే అవన్నీ ఏమి ఆలోచించకుండానే, అవన్నీ ఏమి తెలియకుండానే, అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు, అధికారులకు తెలియదు, గూగుల్కి తెలియదు, ఏమి తెలియకుండానే ఒక 1,37,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధ్యక్షతన నిన్న జరిగినటువంటి దీంట్లో అగ్రిమెంట్ జరిగిందంట. ఏదో కేవలం వీళ్ళకి మాత్రమే వైసీపీ వాళ్ళకి మాత్రమే మహామేధావులు అయినటువంటి వీళ్ళకి మాత్రమే తెలుసు, వీళ్ళ వాళ్ళకి ఎవరికి నాలెడ్జ్ ఉండదు. అవన్నీ ఏర్పాటు చేయకుండానే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే నేను 4 రోజుల ముందు విశాఖపట్నంలో ఉన్నా. ఎంత పాజిటివ్ ఉందో తెలుసా అండి?
ఏది అగ్రిమెంట్ సంతకం పెట్టక ముందానే ఎంత పాజిటివ్ ఉందో తెలుసా? ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ అవగాహన లోపం ఇక్కడే ఉంటది. వీళ్ళు చేస్తున్నది వాళ్ళ నివృత్తి, ఇది సందేహ నివృత్తి కాదు, విష ప్రచారం చేస్తున్నారు. విష ప్రచారము మనసులో చొప్పించి, ప్రజల మనసులో చొప్పించి విషయాన్ని చిమ్మించేలాగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చేటటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రాజెక్టుల్లో వీళ్ళు ఏమీ లేదు. వీళ్ళు ఎట్లాగా చేయలేదు, కొడుగుడ్డు ఈకలు బీకినట్టు బీకారు మొత్తం అంతా 5 ఏళ్లు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అసలు వీళ్ళు ఏమాత్రం అవగాహన ఉంటే 1,37,000 కోట్ల రూపాయలు అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ మినిస్టర్, ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఒక భారతదేశ ప్రధాని ఆధ్వర్యంలో ఒక భారతదేశానికి 1,37,000 కోట్ల రూపాయలు దట్టు ఆంధ్రప్రదేశ్ కు ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే వీళ్ళు చిమ్ముతున్నటువంటి విషయం మామూలుగా ఉందా? రైట్, ధర్మశ్రీ గారు విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి మిగతా పెట్టుబడులు రాకుండా ఏ మాత్రం అవగాహన ఉంటే పేటిఎం బ్యాచ్ తప్పుడు ఈమెయిల్స్ పంపిస్తోంది. కొద్దిసేపు కిందట నారా లోకేష్ కూడా చేసిన కామెంట్స్ ఇవి. మీకు తెలియదు, మీకు అసలు జీరో నాలెడ్జ్. నేను చెప్తున్నా, కారణం ధర్మశ్రీ అనే వ్యక్తికి లేదా అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తికి జీరో నాలెడ్జ్. సాగర్ గారు ఒక్క నిమిషం. ఇండస్ట్రీస్ మీద ఏ క్వాలిఫికేషన్ తో వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులుగా చేశారు నాకు తెలియదు, కానీ హ్యావింగ్ జీరో నాలెడ్జ్ ఇన్ ద ఇండస్ట్రీస్. జీరో నాలెడ్జ్. తలకాయలో ఏం లేదు వీళ్ళకి, తలకాయలో ఏం లేదు. తలకాయలో ఉన్నదంతా కూడా సాగర్ గారు ఒక్క నిమిషం. సాగర్ గారు ఇంకా అలాంటి వ్యాఖ్యలు వద్దు. ఇచ్చాను. మీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. నేను ప్రాపర్ ఆన్సర్ ఇచ్చాను. ఇక్కడ ఏం లేదు. సాగర్ గారు ఒక్క నిమిషం. సాగర్ గారు ఒక్క నిమిషం. రోజుకి విశాఖపట్నానికి గంటకు చూస్తే ఒక అవన్నీ నాకు తెలుసండి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దగ్గర అంత డేటా ఉంటది, మీరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుంటది. అది మీ వ్యవహారం కాదు, అది మీ వ్యవహారం కాదు. కేంద్ర ప్రభుత్వము సతీష్ గారు ఆయనకు ఆ మాత్రం అవగాహన కూడా థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ ధర్మశ్రీ గారు. మనం చూస్తున్నాం డేటా అటు మాటల తోటాలు అయితే పేలుతున్నాయి. విశాఖ డేటా సెంటర్కి సంబంధించి కేవలం 200 ఉద్యోగాలు ఇస్తారని జీవోలో ప్రస్తావించిన వైసీపీ చెప్తోంది. 1,37,000 కోట్ల భారీ ప్రాజెక్టులో 200 ఉద్యోగాలు ఇస్తారా? ఖచ్చితంగా 1,20,000 నుంచి 1,30,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. అవగాహన లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. పెట్టుబడులు రాకుండా విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ అంటోంది. మాకు 1,00,000 ఉద్యోగాలు వస్తాయంటే మేము స్వాగతిస్తాం, విశాఖకు మేలు జరుగుతుందంటే మేము స్వాగతిస్తాం. కానీ మేము లేవనెత్తున్న సందేహాలకి, అలాగే దానికి వాటర్ ఏ విధంగా ప్రొవైడ్ చేయబోతున్నారు 5 TMCల వాటర్ అన్న అంశాలకి మేము ప్రస్తావిస్తున్న ప్రశ్నలకు ఎందుకు సమాధానం దాటవేస్తున్నారని వైసీపీ అడుగుతోంది. ఏదేమైనా డేటా సెంటర్ వేదికగా మళ్ళీ ఇప్పుడు కొత్త రాజకీయం అయితే బయలుదేరింది. మరి ఏం కాబోతుంది? 5 ఏళ్లలో 1,00,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే ఐటీ అభివృద్ధికి, విశాఖ ఐటీ హబ్గా మారటానికి ఇది ఒక బిగ్ బూస్ట్గా చెప్తోంది. కానీ ఒప్పందంలో కొన్ని అంశాలు ప్రస్తావించలేదన్న అంశాన్ని వైసీపీ ప్రస్తావిస్తోంది. చూద్దాం మరి ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు. ఎలాంటి అవగాహన లేకుండానే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయా? ఎలాంటి హామీలు ఇవ్వకుండానే గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థ అమెరికా తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ పెట్టుబడులు పెడుతుందా అన్న అంశాన్ని మరికొందరు తెర ముందుకు తెస్తున్నారు. చూద్దాం దీని ఎండ్ ఎలా ఉండబోతుందో. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.